వ్యవసాయ మార్కెట్ కమిటీలో భాగంగా ఈరోజు బాటసింగారం పళ్ళ మార్కెట్లో సీజనల్ సమస్య మీద రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా పాలకవర్గం మనమత్తు ఈరోజు సంబంధించిన అధికారులు ట్రాఫిక్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, హెల్త్ కానీ, బ్యాంకింగ్ కానీ ఇతర అధికారులందరూ పిలిచి వ్యాపారులను పిలిచి వాళ్ళ సమస్యలు ఈ విధంగా గతంలో మరి ఏ విధంగా సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఈసారి అటువంటి సమస్యలు రాకుండా రైతులు నష్టపోకుండా వ్యాపారాలు ఇబ్బంది పడకుండా సమస్యలను కూడా సలహాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ సీజన్ వేసవి సీజన్ కాబట్టి నీటి ఎద్దడి విషయంలో కావచ్చు, త్రాగునీరు విషయంలో కానీ, అదేవిధంగా రోడ్స్ ముఖ్యంగా ఎందుకంటే చాలా వాహనాలు వస్తూ ఉంటాయి. రోడ్స్ విషయంలో కావచ్చు, ట్రాఫిక్ విషయంలో కావచ్చు, దొంగతనాలు జరుగుతూ ఉంటాయి, లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు. వచ్చేటువంటి రైతు నిద్రపోవాలి, వాళ్ళకు కూడా కొద్దిగా వైద్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు. సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ సలహాల సూచనల ఆధారంగా మా పాలకవర్గం అందరిగానే కూర్చొని వాళ్ళు సవాళ్ళను అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే సీజన్లో చాలా మటుకు గత సీజన్ చూస్తే 1,21,000 మెట్రిక్ టన్నుల మ్యాంగో మామిడి దిగుబడి రావడం జరిగింది. ఈసారి అది అధిగమించి 1,50,000 మెట్రిక్ టన్నులు రావచ్చు. వచ్చేటువంటి రైతుకు నష్టపోకుండా ఇటు వ్యాపారికి ఇబ్బంది కలగకుండా అనేక సహకారాలు చర్యలు తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే మరి కోయడా మార్కెట్ కూడా చాలా మంది అడగడం జరిగింది. కోయడా మార్కెట్ ఫైల్ అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని సీరియస్ గా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం మేరకు కోయడా మార్కెట్ కూడా త్వరలో శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా సిబ్బంది కూడా కింది స్థాయిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెద్ద సీజన్, మార్కెట్ సీజన్ కాబట్టి ఈసారి ఎక్కువగా రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరితో కలుపుకొని మేము కుటుంబ సభ్యుల యొక్క మార్కెట్ పనిచేయడం ఉద్దేశంతో మేము ఈ రోజు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మామిడి పళ్ళు మక్క పెట్టడానికి ముఖ్యంగా కార్బైడ్ వాడుతూ ఉంటారు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డిపార్ట్మెంటల్ అయితే అనుమతి పొందినటువంటి సంస్థను మేము ఇక్కడికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. వేరే ఇతరత్ర కార్బైడ్ వాడితే మాత్రం ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు జరుగుతాయి. లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు కూడా అదే చెప్పినాం. ఇంతగా సీఏ కూడా చెప్పిండు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందినటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో వాళ్ళు అనుమతి పొందిన సంస్థను ఇక్కడికి రావడం జరుగుతుంది. అది కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం, వాళ్ళ సూచనల ప్రకారం అది వేయాలి. దాన్ని అధిగమించేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు. వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు అవుతుంది.